బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు నమస్కారం. ఈరోజు అంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రభుత్వం వైఫల్యాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది సర్వసాధారణమైన విషయం. అయితే నేను మొన్న గల్ఫ్ కార్మికుల విషయంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినాడు. ఇప్పటి మటుకు చెయ్యలేదు అని అడిగిన నేను. అట్లనే ఎన్ఆర్ఏ సంక్షేమ బోర్డుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి మటుకు చేయలేదు అని అడిగిన. అట్లనే టోల్ ఫ్రీ నంబర్, అంటే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ టోల్ ఫ్రీ నంబర్ మాట్లాడితే ప్రభుత్వం సాయం చేస్తుంది అని టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తాము అన్నారు. అది కూడా చేయలేదు అని చెప్పి నేను ప్రశ్నించిన. అట్లనే చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పినారు. ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉన్నది, కొద్దిమందికి ఇచ్చిండ్రు అని చెప్పిన నేను. నాకున్న సమాచారం ప్రకారం కేవలం బాల్కొండ నియోజకవర్గంలో ఇంకో 10-11 మందికి ఇవ్వాల్సి ఉన్నది. లిస్టు నా దగ్గర ఉన్నది. ఇది కోట ముత్తెన్న బోదపల్లి గ్రామం, అట్లనే జడాల రాజేశ్వర్ కుక్నూరు గ్రామం, బోపారం ముత్తెన్న వేంపల్లి గ్రామం, మాల గంగాధర్ తుర్తి గ్రామం, ఎగ్లోం గంగాధర్ గౌడ్ ముచ్కూరు గ్రామం, అట్లనే గూపెల్లి రమేష్ నర్సాపూర్ గ్రామం, కవ్వ శంకర్ బాల్కొండ గ్రామం, అట్లనే అరవింద్ గౌడ్ ఉప్లూరు గ్రామం, మలేషియాలో చనిపోయాడు. అట్లనే పచ్చనల్పు గ్రామానికి సంబంధించి గోజ కిషన్, షాబేర్ అలీ. వీళ్ళకి ఇంకా రావాల్సి ఉన్నది. వీళ్ళకి రావాల్సిన వాళ్ళకు కూడా ఇంకా రాలేదు, వాళ్ళకు కూడా ఇప్పియండి అని చెప్పి నేను అడిగిన. దీంట్లో తప్పేమున్నది? ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నా బాధ్యత ఇది. ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చమని అడిగే బాధ్యత నా మీద ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చినారు, హామీలు అమలు చేయట్లేదు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పిన. దానికి మానాల మోహన్ రెడ్డి గారు